to MTR Masala Abhiruchi powered by Safal Edible Oils and Horlicks. మీరు కోరుకునే వంటల్ని మా షెఫ్ రాజు గారు చేసి చూపించే టేస్టీ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు. హాయ్ రాజు గారు. హలో అండి. సో ఈ రోజు రైస్ ఐటమ్ అడుగుతున్నారో కర్రీ అడుగుతున్నారో చూద్దామా? ఓకేనండి. ఓకే, సో మీనా గారు మెయిల్ చేశారు రాజు గారు హైదరాబాద్ నుంచి. ఓకే, వంకాయతో అడుగుతున్నారు. ఏంటండి అది? సో మనం జనరల్ గా కొత్తిమీర కారం అట్లా చేసుకుంటూ ఉంటాం కదా. అవునండి. అట్లా కరివేపాకు యూజ్ చేసి వంకాయతో ఏదైనా వెరైటీ చేసుకోవచ్చు అంటే కరివేపాకు ఫ్లేవర్ తో చాలా బాగా వస్తుందండి. అంటే కొంచెం కరివేపాకు ఏంటంటే మనం కొంచెం పొడిలా చేసి వేసుకుందాం. సో పేస్ట్ లా కొంచెం మనకు టేస్టీగా అనిపించదు. సో కాబట్టి కొంచెం మనం పొడిలా చేసేసుకుని సో దానికి కొంచెం ధనియాలు జీలకర్ర యాడ్ చేసి కరివేపాకు కారం లాగా చేసుకుంటాం కదా ఆ టైప్. ఎస్ అండి. సో అది చేసుకుంటే మనకు వంకాయ మనకు ఏ కాంబినేషన్ తీసుకున్నా సూపర్ గా చాలా బాగుంటుంది. సో వంకాయ కరివేపాకు పొడి కూర లాగా చేసుకోవచ్చు. ఎస్ అండి. ఓకే ఓకే, మరి వంకాయ కరివేపాకు పొడి కూర తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. వంకాయ కరివేపాకు పొడి కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: వంకాయలు 1/2 కిలో, కరివేపాకు 1 కప్పు, ధనియాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఎండుమిరపకాయలు 2, వెల్లుల్లి రెబ్బలు 4, పోపు దినుసులు 1 టీ స్పూన్, నువ్వులు 1 టేబుల్ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, నూనె 3 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా, ఇంగువ చిటికెడు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకే అండి. సో ముందుగా మనం ఈ పొడి రెడీ చేసుకుందాం. కరివేపాకు పొడి. ఎస్ అండి. ఇప్పుడు ఈ పొడికి మనం ఇంట్లో ఉన్న కరివేపాకు పొడి ఏదైనా ఉంటే వాడుకోవచ్చా రాజు గారు? వాడుకోవచ్చు. ఈ ఫ్లేవర్స్ తో ఏదో కొంచెం చేసుకుంటూ ఉంటారు కదా. చేసుకోవచ్చు అండి. అంటే చాలా మంది పెట్టుకుంటారు. అవును. సో అది రెడీ ఉంటే మటుకు ఇంకా ఫాస్ట్ గా అయిపోతుంది. ఓకే ఓకే, కాకపోతే అదే ఎవరు చేసుకున్నవి కొన్ని ఫ్లేవర్స్ మార్చి చేసుకుంటూ ఉంటారు. సో ఏదైనా కూడా కొద్దిగా కరివేపాకు కారం అనేది ఉంటే మనం దీనికి వాడుకోవచ్చు. ఓకే ఓకే. సో కరివేపాకు, ధనియాలు, వెల్లుల్లి రెబ్బలు, ఓకే, జీలకర్ర, కొద్దిగా నువ్వులు కూడా యాడ్ చేస్తున్నాం అండి. సో నువ్వులు చాలా తక్కువగా యాడ్ చేసేది. సో ఇక్కడ కొంచెం నువ్వులు మామూలుగా ఏంటంటే పప్పులు వేసుకుంటారు. అవును, శనగపప్పు ఇట్లాంటివి, పప్పు మినపప్పు వేసుకుంటారు. సో ఇక్కడ ఆ రెండు లేకుండా నేను కొంచెం నువ్వుల కాంబినేషన్ లో వేస్తున్నాను. ఓకే ఓకే. సో అలాగే ఎండుమిరపకాయలు. సో ఇప్పుడు కొంచెం ఎక్కువే పడతాయేమో కదా. అంటే ఇది ఎట్లా బాగా ఇట్లా కరివేపాకు అంత డ్రైగా అయిపోవాలి రాజుగా, లేకపోతే జస్ట్ కొంచెం అండి. అంటే మరీ ఎక్కువగా డ్రైగా కాకుండా మామూలుగా వేగినట్టు మనకు అంటే కొంచెం పొడి కొట్టుకుంటాం. ఓకే. సో ఆ పొడి కొట్టుకోవడానికి వీలుగా మనకు వేగితే సరిపోతుంది. ఎస్ అండి. ఓకే. సో వంకాయలు నేను ముందుగానే కట్ చేసి పెట్టేసుకున్నాను. సో కొంచెం ఉప్పు నీళ్ళలో వేసేసి పెట్టేశాను. ఓకే. సో ఇదొక్కటి మనకు పొడి రెడీ అయిపోతే సో ప్రాసెస్ మనం ఈజీగానే చేసేసుకోవచ్చు. ఓకే ఓకే. సో మనకంటే ఈ పొడి చేసి నిల్వ ఉంచుకోవాలంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవాలి. అప్పటికప్పుడు చేసుకోవచ్చు అంటే కొంచెం తక్కువ క్వాంటిటీలో కూరకు సరిపడా అయినా మనము రెడీ చేసి పెట్టేసుకోవచ్చు. ఓకే. కొంచెం వేగాల ఇది కొంచెం. ఓకే సరే, అయితే మేము చిట్కా చూసేస్తాం రాజు గారు. ఓకేనండి. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. మీకోసం మొదటి చిట్కా: గోధుమ రవ్వ, శనగపిండి, తేనె, నిమ్మరసం ఈ 4ని కలిపి పేస్ట్ లాగా చేసి నెలకొకసారైనా ఆ పేస్ట్తో బాడీని మసాజ్ చేసుకుంటూ ఉండాలి. ఇలా చేస్తూ ఉన్నట్లయితే మన బాడీపై ఉన్న డెడ్ స్కిన్ అంతా తొలగిపోయి స్కిన్ సాఫ్ట్గా తయారవుతుంది. ఓకే అండి, మరి చిట్కా చూసారు కదా. అండ్ చక్కగా కరివేపాకు అన్నీ కూడా వేగిపోయాయి, పప్పులు, ధనియాలు. ఆ స్మెల్ కూడా తెలుస్తుంది మనకు. సో స్టవ్ ఆపేసి ఓకే. సో దీన్ని జార్లోకి తీసుకున్నామండి. సో కొంచెం కరివేపాకు వేగిన సౌండ్ మనకి తెలిసిపోద్ది కదా. సో దాన్ని బట్టి మనము తీసేసుకోవచ్చు. అంటే మరీ ఎక్కువ రోస్ట్ అయినా కూడా మళ్ళీ మాడినట్టుగా అనిపిస్తుంది. కొంచెం టేస్ట్ లో మనం తినేటప్పుడు అంత బాగుండదు. ఓకే. సో ఇది పొడి కొట్టేసుకున్నాం.
బాగా అంటే ఫైన్ గానే చేసేసుకోవాలి కదా రాజుగారు దీన్ని? కొంచెం లైట్ బరకగా ఉంటేనే బాగుంటుంది, కొంచెం కచ్చపచ్చగా ఉంటేనే బాగుంటుంది. ఎలాగో కూరలోకి కాబట్టి పర్లేదేమో. కొంచెం పులుపు కూడా ఉండాలనుకుంటే కొంచెం చింతపండు మనం ఇలా పొడి కొట్టుకునేటప్పుడు యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఓకే, సో ఇలా రెడీ చేసేసుకోవాలి. సో దీన్ని పక్కన పెట్టేసుకున్నామండి. ఓకే, సో ఇప్పుడు కర్రీ. సో నువ్వులు కూడా వేశారు కదా, ఆ స్మెల్ గ్రైండ్ చేసిన తర్వాత చాలా బాగా వస్తుంది. ఎస్ అండి. సో ముందుగా పోపు దినుసులు. సో పొడి కూర లాగా కాబట్టి కొంచెం పోపు అది ఎక్కువ వేసుకున్నా మనకి బాగానే ఉంటుంది. ఎస్, మధ్య మధ్యలో ఆ పప్పులు కూడా తగులుతూ ఉంటే టేస్ట్ బాగుంటుంది. యా, కానీ ఐడియా బాగుంది రాజు గారు. అంటే జనరల్గా కరివేపాకు ఇట్లాంటివన్నీ మనము కూరల్లో యాడ్ చేసుకుంటాం, కానీ వాటిని ఇట్లా పొడి రూపంలో కానీ చాలా తక్కువ తీసుకుంటాం. పచ్చిమిరపకాయలు అండి. ఓకే, అలాగే కొద్దిగా ఇంగువ కూడా యాడ్ చేస్తున్నాను. సో చాలా మందికి ఇడ్లీలో వాటిల్లో ఈ కరివేపాకు కారం నంచుకోవటము అలవాటు ఉంటుంది. అయితే మనకి ఇంట్లో ఉన్నదైనా సరే, లేదు అంటే కనుక ఫ్రెష్గా చేసుకుంటే ఆ టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. కాబట్టి చక్కగా కూర చేసుకునేటప్పుడు కొంచెం క్వాంటిటీలో అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు. సో వంకాయ ముక్కలు. ఓకే, సో అది ఎలాగో వేయించి పొడి చేసుకుందే కాబట్టి ఫైనల్గా యాడ్ చేసుకుంటే సరిపోతుందేమో కదా. ఎస్ అండి. కొద్దిగా పసుపు. ఓకే, సో సరిపడా ఉప్పు. సో అక్కడ పౌడర్లో మనం ఏమి యాడ్ చేయలేదు, సో దానికి సరిపడా ఇక్కడే వేసేసుకోవాలి. ఓకే, మనకు కొంచెం ఈ ముక్కలు మగ్గిపోతే సో ఆ పొడి యాడ్ చేసేసుకోవచ్చు. డిష్ కూడా మనకు కంప్లీట్ రెడీ. సో ఆ పౌడర్ అంతా కూడా ఈ వంకాయలకి కోటింగ్ లో పట్టేస్తుందేమో కదా. మొత్తం అలా ఫుల్గా వచ్చేస్తుంది, బాగుంటుంది. సో మనం అప్పుడు అన్నంలోకైనా పెట్టుకోవచ్చు, చపాతీ లాంటి వాటిలోకైనా కూడా అలా ముక్కలాగా తిన్నా కూడా. ఏదన్నా అంటే పప్పు లేదా సాంబార్, రసం లాంటి వాటి కూడా సైడ్ డిష్ చాలా బాగుంటుంది. ఓకే, సో మూత పెట్టేసి కాస్త మగ్గనిచ్చేద్దామండి. ఓకే రాజు గారు, చూద్దామా రాజు గారు? ఓకే, బాగా మగ్గాయి కదా. ఎస్, ఇలా పొడవుగా కోసుకుంటే బాగుంటాయేమో కదా ఇలాంటి వాటికి. సో ఫైనల్గా మనం రెడీ చేసి పెట్టుకున్నాం పొడి. మనకి ఇప్పుడు మార్కెట్లో కూడా ఇప్పుడు డిఫరెంట్ ఫ్లేవర్స్లో ఇలాంటివి దొరుకుతున్నాయి కదా, ఆర్గానోతో పౌడర్స్ అలాంటి వాటి కాంబినేషన్ అయినా కూడా మనం ఇట్లా యాడ్ చేసుకుంటే బాగుంటుందేమో కదా. సో వంకాయతో చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా. లేదా బంగాళదుంపతో కూడా ఎక్కువ మంది తీసుకోరు, కానీ కొంచెం ఈ రెండింటితో మనం మీరు అన్నట్టుగా డిఫరెంట్ పౌడర్స్ కానీ అవన్నీ వేసుకుంటే మనకు చాలా బాగా కుదురుతాయి. అంటే అందరికి ఇంకా అవి తెలిసిన వాళ్ళు చేస్తూ ఉంటారు, కానీ మనకి ఈ టేస్ట్లు కూడా చాలా బాగుంటాయి ఫ్రెష్గా చేసుకుని యాడ్ చేసుకుని. సో కొద్దిగా కొత్తిమీర. సో సర్వ్ చేసుకోవచ్చండి. ఓకే, నైస్, చూడడానికి చాలా బాగుంది. సో మొత్తం ఫుల్ కోటింగ్ వచ్చేసి ఆ ఫ్లేవర్ ప్రతి పీస్ కి కూడా మనకి తెలుస్తూ ఉంటుంది. ఎస్ అండి, ఫుల్ ఫ్లెజ్ గా పట్టేసుకుంది కదా. యా, కొద్దిగా కొత్తిమీర. ఓకే, సో వంకాయ కరివేపాకు పొడి కూర రెడీ అండి. నైస్. ఓకే అండి, మరి వంకాయ కరివేపాకు పొడి కూర రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. వంకాయ కరివేపాకు పొడి కూర తయారు చేసే విధానం: ఒక పాన్ లో కరివేపాకు, ధనియాలు, వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, నువ్వులు, ఎండుమిరపకాయలు వేసి వేయించి మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, ఇంగువ వేసి వేయించాలి. దీనిలో వంకాయ ముక్కలు, పసుపు, ఉప్పు వేసి మగ్గనివ్వాలి. తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న పొడి వేసి బాగా కలిపి కాస్త వేగనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే వంకాయ కరివేపాకు పొడి కూర రెడీ. ఓకే అండి, మరి తయారీ విధానం చూసారు కదా, టేస్ట్ చూద్దామా రాజు గారు? ఓకేనండి. చాలా బాగుంది. యాక్చువల్గా ఎప్పుడు వంకాయ టేస్టే బాగా డామినెంట్గా ఉంటుంది. సో ఇక్కడ కరివేపాకు పొడి ఆ వంకాయకి చాలా బాగా సెట్ అయింది. ఎస్ అండి. బేసిక్గా మనం వంకాయతో కొత్తిమీర కారం కానీ ఏది చేసుకున్నా కూడా మంచి టేస్ట్ వస్తుంది కదా. ఎస్. ఈ కరివేపాకు ఏంటంటే ఇంకొంచెం ఎక్కువ ఘాటు ఉంటుంది కాబట్టి
ఆ టేస్ట్ యాడ్ అయ్యి ఆ మధ్య మధ్యలో ఆ జీలకర్ర ధనియాలు సో పోపు పప్పులు కూడా అక్కడక్కడ తగులుతుంటే బాగుంటుంది. చాలా టేస్టీగా ఉంది. చక్కగా అన్నంలో కలుపుకున్నా వేడి వేడి అన్నంలో బాగుంటుంది. ఇది సైడ్ డిష్ గా పెట్టుకున్నా బాగుంటుంది. ఎలా చేసుకున్నా కూడా టేస్టీగా ఉంటుంది. అవునండి, టేస్టీగా ఉంది రాజు గారు. థ్యాంక్ యూ. చూసారు కదండి, చక్కగా మంచి ఫ్లేవర్ లో చాలా బాగుంది వంకాయతో ఈ వెరైటీ. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. బాడీ పెయిన్స్ ఎక్కువగా ఉన్నట్లయితే పుదీనా రసం తీసుకుని దాంట్లో కొద్దిగా తేనె కలిపి నొప్పి ఉన్న చోట మర్దన చేసుకున్నట్లయితే మంచి రిలీఫ్ లభిస్తుంది. ఈ రోజు వంటలు పిండి వంటల్లో మంచి టేస్టీ వంట చూసారు కదా. మరి మీరు కూడా ఇలాగే ఏదైనా మీకు నచ్చిన వెరైటీ నేర్చుకోవాలి అనుకుంటే మాకు ఈమెయిల్ చేయండి. మా ఈమెయిల్ ఐడి abhiruchi@etv.co.in. ఓకే అండి, మరి ఈ రోజు మన స్వీట్ అండ్ స్నాక్స్ లో వెరైటీ స్నాక్స్ చూడబోతున్నాం. అదేంటంటే పన్నీర్ స్టఫ్డ్ కీరా. మరి దీని తయారీ విధానం ఎలాగో రాజుగారు చూపిస్తారు. ఓకే, సో ఇప్పుడు పన్నీర్ స్టఫ్డ్ కీరా. అవునండి. సో ఇది అంటే వినడానికి ఏదో స్టఫింగ్ ఐటమ్ కీరా అని అనిపిస్తోంది, కానీ కీరాతో మనం అంటే జనరల్ గా అట్లాంటివి చేసుకోకపోదు రాజు గారు. సో అంటే కొంచెం స్నాక్ లాగా కూడా మనం చేసుకోవచ్చు అండి. అంటే ఫ్రై అలా చేస్తారు లేకపోతే డైరెక్ట్ స్టఫ్ చేసుకుని స్టఫ్ చేసుకున్న తర్వాత కొంచెం మనం వేయించుకుంటాం. కొంచెం ఆ వేడి అప్లై అయితే దానికి సో ఆ స్టఫింగ్ తాలూకు ఫ్లేవర్స్ కూడా కొంచెం ఆ కీరాకు పడతాయి. ఓకే, సో కొంచెం క్రంచీ గానే ఉంటుంది. మొత్తంగా మనం వేయించాం కొంచెం లైట్ గా ఆ టేస్ట్ కీరా టేస్ట్ అనేది యాస్టిస్ గా మనకు తెలుస్తూనే ఉంటుంది. ఎస్ అండి. సో మధ్యలో ఆ స్టఫింగ్ తగులుతూ సూపర్ గా వెరైటీగా. ఓకే ఓకే, మరి పన్నీర్ స్టఫ్డ్ కీరా తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. పన్నీర్ స్టఫ్డ్ కీరా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: కీరా దోసకాయలు 1/2 కిలో, పన్నీర్ తురుము 1 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 3, తరిగిన అల్లం 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, వెన్న 1 టేబుల్ స్పూన్, చాట్ మసాలా 1 టీ స్పూన్. స్టార్ట్ చేద్దాం రాజు గారి ప్రాసెస్. ఓకేనండి. సో ముందుగా ఏంటంటే మనం సో కీరా కొంచెం పెద్ద సైజ్ తీసుకుంటే బాగుంటుందండి. అంటే మనకు స్టఫింగ్ కూడా కంఫర్ట్ గా ఉంటుంది. సో ముందు కీరా పీల్ చేసేసుకుందాం. ఓకే, సో ఎడ్జెస్ కట్ చేసి ఓకే. సో 2 పీసులు చేశానండి. సో మధ్యలో సీడ్ తీసేస్తున్నాం. సో పీలర్తో ఇలా స్కూప్ చేసి తీసేసేయాలి. ఓకే ఓకే, సో ఇలా పీల్ చేసేసుకోవాలి మనం. సో దీన్ని అంటే ఇంకొంచెం చిన్న సైజులో కావాలన్నా కూడా దాన్ని ఒక 2 హాఫ్స్ చేసుకోవచ్చు కదా. చేసేసుకోవచ్చు. అంటే కొంచెం ఫ్రై చేసిన తర్వాత నేను మళ్ళీ ముక్కలు కట్ చేస్తాను. ఓ సర్వ్ చేసుకునేటప్పుడు నేను కొంచెం చిన్నగా కట్ చేసి. ఓ అదైతే మనకి స్టఫింగ్ అంతా ఒకసారి ఈజీగా చేసేసుకోవచ్చు, ఎక్కువ టైం పట్టకుండా. ఎస్ అండి. సో స్టఫింగ్కి మనం రెడీ చేసుకుందామండి. సో పన్నీర్ తురుము. ఓకే, సో కొంచెం ఫ్రెష్ పన్నీర్ అయితే మనకి బాగుంటుంది, టేస్ట్ అనేది కూడా బాగుంటుంది. సో దీంట్లోనే సన్నగా తరిగిన అల్లం, సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా జీలకర్ర పొడి, అలాగే కొద్దిగా చాట్ మసాలా, కొద్దిగా కొత్తిమీర. సో ఇవన్నీ బాగా కలిపేసుకోవాలి. సో కొంచెం పన్నీరే కాబట్టి మనం ఏమి ఫ్రై చేయాల్సిన అవసరమే ఉండదండి. సో ఇది ఆల్రెడీ ప్రాసెస్డ్ అయింది కదా. అవును. సో ఇవన్నీ కూడా మనం డైరెక్ట్ గా అంటే చాట్స్లలో వాటిలో యూజ్ చేసుకునేవి వేసుకున్నాం మనం. సో జీలకర్ర పొడి కొంచెం వేయించి పొడి చేసుకున్నాం. అల్లం పచ్చిమిరపకాయలు అంటే జనరల్ గా అన్నిట్లో వాడుతూనే ఉంటాం కాబట్టి ఆ టేస్ట్ మనకు బాగానే ఉంటాయి. ఓకే, సో ఇవి రెడీ అయిపోయి. ఓకే, సో ఇది మనం వేడి చేసుకున్నాం. ఇది ఏమన్నా అవెన్ లో పెట్టి అట్లా కూడా చేసుకోవచ్చా రాజు గారు? అలా కూడా చేసుకోవచ్చు, బానే ఉంటుంది. ఓకే, సో ఎక్కువ కాకుండా జస్ట్ ఒక 3 to 5 minutes పెట్టుకుంటే సరిపోతుంది. ఓకే ఓకే, సో దీంట్లో మనం స్టఫ్ చేసేసుకున్నాం అండి. ఓకే, సో కొంచెం బాగా గట్టిగా దాంట్లో ఒత్తేసుకోవాలి రాజు గారు. అవునండి. సో దాని తర్వాత మళ్ళీ మనం ముక్కలుగా కూడా కట్ చేస్తాం కదా. సో కొంచెం టైట్ గా ఉంటే సో అది లోపల అలాగే ఉంటుంది. ఓకే 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 రాజు గారు, మీరు స్టఫ్ చేసేస్తుండండి, మేము చిట్కా చూస్తాము. ఓకేనండి. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం.
మీకోసం మరో చిట్కా. వంటగదిలో జిడ్డు పట్టడం వల్ల కానీ లేదంటే ఏదైనా ఆహార పదార్థాలు నిల్వ ఉండడం వల్ల కానీ బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది. అలా రాకుండా ఉండాలి అంటే నారింజ తొక్కల్ని పొడి చేసి ఆ పొడిలో కొద్దిగా వంట సోడా అలాగే కొద్దిగా వెనిగర్ కూడా కలిపి వాటిని ఉండల్లాగా చేసి ఆ ఉండల్ని కిచెన్లో అక్కడక్కడ ఉంచినట్లయితే కిచెన్లో నుంచి వచ్చే బ్యాడ్ స్మెల్ పోయి రూమ్ అంతా ఫ్రెష్గా ఉంటుంది. ఓకే, సో ఈ కీరాలో చక్కగా స్టఫింగ్ అయిపోయింది. సో ఇది కదలకుండా కొంచెం బాగా మనం ఎంత సాధ్యమైతే అంతవరకు స్టఫ్ చేసేసుకుంటే అండ్ చిట్కా కూడా చూసేసారు కాబట్టి ఇంక ఇప్పుడు ఫ్రై చేసేసుకుందాం. సో కొద్దిగా వెన్న. ఓకే, అండ్ జనరల్గా ఇలాంటివన్నీ కూడా వెన్నతోనో కొంచెం ఆలివ్ ఆయిల్ ఇట్లాంటివి వాడితే మనకి టేస్ట్ బాగుంటుంది. సో జస్ట్ కొంచెం సాఫ్ట్ అయినట్టు అనిపిస్తే మనకి సరిపోతుంది. అండ్ ఎలాగో కీరా అంటే చాలా ఎక్కువ వాటర్ ఉంటుంది కాబట్టి దాంట్లో మనకి ఫాస్ట్గానే అయిపోతుంది. ఓకే, కొంచెం లైట్గా కలర్ మనకు చేంజ్ అయితే సరిపోతుంది. ఓకే, సో నేను చూస్తూ ఉంటాను రాజు గారు, మీరు కార్వింగ్ చేసేస్తారా? ఓకే, జస్ట్ కొంచెం ఆ బ్రౌన్ షేడ్ వస్తే సరిపోతుంది కదా? ఎస్ అండి. సో కార్వింగ్ కూడా నేను ఈజీగానే చేస్తున్నానండి. ఓకే, కీరా డార్క్ కలర్ కీరా. సో రౌండ్ స్లైసెస్. ఓకే, సో అంటే ఒక ట్రీలా అరేంజ్ చేస్తున్నాను స్లైసెస్. సో మెయిన్గా వచ్చేసి ఇది స్టెమ్లా తీసుకుంటున్నాం. బీన్స్. సో సైడ్ కొంచెం మనకు ఆకుల్లా కనబడడానికి సో బీన్స్లోనే సో డైమండ్ షేప్లో కట్ చేస్తున్నాను. ఓకే, ప్లేట్ ఇస్తారా? సో ఇవి కూడా అయిపోవచ్చాయండి. సో స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం. కొంతసేపు అలా ఉంచేస్తే ఆ వేడికి కూడా ఇది అయిపోతుంది. ఇది చూడడానికి చాలా బాగుంటుంది కదా ఈ ట్రీ ఇలా అరేంజ్ చేసుకోవటం. అవునండి. అండ్ ఫ్లాట్ ప్లేట్స్ ట్రేస్లో ఏమన్నా పెట్టినప్పుడు బాగా కనిపిస్తుంది కూడా. చాలా బాగా కనిపిస్తుంది. చాలా ఈజీగా చేసుకోవచ్చు. డార్క్ కలర్ కీరా కొంచెం దొరికితే మనకి ఇంకొంచెం బాగుంటుంది. సైడ్స్ కొద్దిగా డార్క్ గా ఉండి మనకు ఓకే ఓకే లుక్ అనేది బాగుంటుంది. ఓకే ఓకే, సో చిన్న చిన్న ముక్కలు అలా సైడ్లో ఉన్నట్టుగా చూపిస్తున్నాం. జనరల్గా అట్లా గ్రాస్ బాగా పెరిగినట్టు అలా కనిపిస్తూ ఉంటుంది కదా. సో మధ్య మధ్యలో కొంచెం ఇలా స్వీట్ కార్న్ గింజలు కూడా పెట్టుకుంటే లుక్ అనేది ఇంకొంచెం బాగా వస్తుంది. ఓకే, ఇవైనా చెర్రీస్ ఉంటే మనకు కొంచెం రౌండ్ గా సర్కిల్స్ లా కట్ చేసి పెట్టేసుకోవచ్చు. ఆలివ్స్ కానీ. ఓకే, ఓకే, మంచి స్మెల్ వస్తున్నాయి ఇవి కూడా. ఇదేదో మంచి గ్రిల్ ఐటమ్ లా ఉంది. కొంచెం ఆ స్మెల్ చూడ్డానికి కూడా కొద్దిగా ఫ్రై అయింది కదా బటర్లో. బాగుంది వెరైటీగా. ఓకే, ఇలాంటి వాటికి కూడా మనం ఏమన్నా సైడ్గా ఇలా సాస్ లాంటిదో ఏదైనా పెట్టుకున్నా కూడా బాగానే ఉంటుందేమో కదా రాజు గారు? బాగుంటుంది సాస్తో. ఇప్పుడు ఎలాగో డిఫరెంట్ డిఫరెంట్ సాసెస్ వస్తున్నాయి కదా, సో చక్కగా అంటే ఎవరికి నచ్చిన దాంతో వాళ్ళు టేస్ట్ చూసుకోవచ్చు. నైస్, బాగుంది చూడడానికి. టేస్ట్ ఎలా ఉంటుంది? సో వెరైటీ స్నాక్ రెడీ.
చూసారు కదా, కీరాతో వెరైటీ స్నాక్ రెడీ అయిపోయింది. మరి టేస్ట్ చూసే ముందు పన్నీర్ స్టఫ్డ్ కీరా తయారీ విధానం ఎలాగో ఇంకోసారి చూద్దాం. పన్నీర్ స్టఫ్డ్ కీరా తయారు చేసే విధానం: ముందుగా కీరా దోసకాయలపై పొట్టు తీసేసి మధ్యకు కట్ చేసి గింజలు లేకుండా తీసేసి స్టఫింగ్ కి వీలుగా సిద్ధం చేసుకోవాలి. ఒక బౌల్లో పన్నీర్ తురుము, తరిగిన అల్లం, పచ్చిమిరపకాయలు, ఉప్పు, జీలకర్ర పొడి, చాట్ మసాలా, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కీరా దోసకాయల్లో స్టఫ్ చేసుకోవాలి. ఒక పాన్ లో వెన్న వేసి స్టఫ్ చేసుకున్న కీరా దోసకాయల నుంచి వేగనివ్వాలి. ఆపై చాట్ మసాలా చల్లి సర్వ్ చేసుకుంటే పన్నీర్ స్టఫ్డ్ కీరా రెడీ. ఓకే అండి, మరి తయారీ విధానం చూసారు కదా, తీసుకోండి రాజు గారు. చాలా బాగుంది కదా. సో కీరా మంచి క్రంచీగా అలా కరకరలాడుతూ, అండ్ లోపలి టేస్ట్ కూడా మనం ఇందాక అనుకున్నట్టు ఏదో ఆ టిక్కా చేసుకుంటే ఉంటుంది కదా, పన్నీర్ టిక్కా అలాగా. అండ్ ఇది కూడా అండ్ వెన్నతో వేయించుకోవడం మూలన ఈ కీరాకి మంచి టేస్ట్ యాడ్ అయింది. ఆ లోపల సాఫ్ట్ గా బయట క్రంచీగా చాలా బాగుంది. సో ఇలా మనము స్టఫింగ్స్ మార్చుకుంటూ చక్కగా ఏదైనా వెరైటీ ట్రై చేయొచ్చు. బాగుంది రాజు గారు. చూసారు కదండి, చాలా టేస్టీగా ఉంది వెరైటీ స్నాక్ కీరాతో. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. చేతులు గరుకుగా మొరటుగా ఉన్నట్లయితే మీగడలో 4 చుక్కలు గ్లిజరిన్ కలిపి చేతులకు మసాజ్ చేసుకుని అరగంట తర్వాత కడిగేసుకోవాలి. ఇలా రెగ్యులర్ గా చేస్తూ ఉన్నట్లయితే మీ చేతులు తిరిగి మృదువుగా తయారవుతాయి. ఓకే అండి, మరి ఊరించే వంటలో ఇవాళ టేస్ట్ ఇంగ్రీడియంట్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఓకే అండి, మరి ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు ఊరించే వంటలు చేయడానికి. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? నా పేరు వినీత. వినీలా గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను అల్వాల్. అల్వాల్. ఓకే. హాయ్. హాయ్. మీ పేరేంటి? నా పేరు కళ్యాణి. మీరు ఎక్కడి నుంచి? కళ్యాణి. అల్వాల్ నుంచి. సేమ్. సో అయితే మీ ఇద్దరికి పరిచయం ఉంది. ఫ్రెండ్స్. ఫ్రెండ్సా? ఒకే దగ్గర ఉంటారా? వెరీ దగ్గరలో. దగ్గరలో. ఓకే, సో మరి ఇద్దరు రెడీయా? yes. సో చూసేద్దామా లేట్ చేయకుండా ఇవాళ మెయిన్ ఇంగ్రీడియంట్. ఓ వావ్, మంచి టేస్టీ ఇది రాజ్మా. అండ్ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. సో ఉడికించిన రాజ్మా, ఎందుకంటే మనకు కొంచెం టైం పడుతుంది కదా ఇవి ఉడికించుకోవడానికి. సో కాబట్టి నేను ఉడికించిన రాజ్మా ఇచ్చేస్తాను మీ ఇద్దరికి. సో రాజ్మా అంటే ఇంకా మనం చక్కగా బోల్డని కర్రీస్, రైస్ ఐటమ్స్, స్నాక్స్ ఇలా చాలా చేయొచ్చు. కాబట్టి మీ ఇద్దరు చక్కగా ఆలోచించండి చకచక. సో ఎవరు ఫస్ట్ నాకు రెసిపీ పేరు చెప్తే అప్పుడు టైమర్ ఆఫ్ చేసేస్తాను. వాళ్ళు ఫస్ట్ వంట చేస్తారు అనమాట. ఓకేనా? సో టైమర్ ఆన్ చేసా. సో మీ ఇద్దరు కొంచెం రాజ్మాతో వెరైటీగా, మనం బేసిక్గా ఏ కాంబినేషన్లోనైనా కూడా రాజ్మా వేసుకుంటే టేస్ట్ బాగానే ఉంటుంది. అంటే ఎక్కువ కర్రీస్ ఇప్పుడు కాంబినేషన్స్లో, వెజిటబుల్ కాంబినేషన్లోనో లేకపోతే పన్నీరు అలా తీసుకుంటూ ఉంటారు కదా, అలా ఆలోచించండి. లేదంటే కట్లెట్స్ లాగా. నేను రాజ్మా కుర్మా చేస్తాను. రాజ్మా కుర్మా చేస్తారా? సో కళ్యాణి గారు ఫస్ట్ చెప్పేశారు రాజ్మా కుర్మానా. సో ఇవిడితో చేయించేద్దాం. ఓకేనా? ఓకే, మరి రాజ్మా కుర్మా తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. రాజ్మా కుర్మా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన రాజ్మా 1 కప్పు, తరిగిన టొమాటోలు 2, కాజు కొబ్బరి పేస్ట్ 1/2 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర 1/2 టీ స్పూన్, చింతపండు గుజ్జు తగినంత, గరం మసాలా 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, కొత్తిమీర కొద్దిగా, పుదీనా కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో కళ్యాణి గారు స్టార్ట్ చేద్దామా? ఓకే. ఆయిల్ వేసుకోవాలి ముందుగా. కొద్దిగా జీలకర్ర వేయాలి. ఓకే. నెక్స్ట్ ఏం వేయాలి జీలకర్ర తర్వాత? ఇది పేస్ట్ రెడీ చేసుకోవాలండి. ఏం పేస్ట్ అది? జీలకర్ర, ఎండుమిర్చి, ఆనియన్, టమాటా అన్ని వేయించి మీ పేస్ట్ చేసుకోవాలి. ఓ వేయించేసి ఆయిల్లో వేయించేసి పేస్ట్. అవునండి. ఓకే. సో కుర్మా కాబట్టి కొంచెం గ్రేవీ టైప్ లో. అన్ని వేయించేసాను కాబట్టి ఎక్కువ మళ్ళీ. ఓకే, సరిపోతుందా? చాలా తక్కువ వేసుకున్నారు. ఇంకా కొబ్బరి పేస్ట్ అది ఉంది. రాజ్మా. సో ఉడికించేసుకున్న రాజ్మా. ఉడికించిన రాజ్మా.
ఓకేనా, మొత్తం వేసాను. చాలండి. రాజ్మాలో సాల్ట్ వేసి ఉడికించాలి. సాల్ట్ వేసి ఉడికించుకుంటే మనకి రాజ్మాకి టేస్ట్ బాగుంటుంది. ఓకే, దీని తర్వాత ఇది కొబ్బరి కాజు పేస్ట్. కొబ్బరి జీడిపప్పు స్పూన్ తీసుకొని అందరూ చక్కగా పచ్చి కొబ్బరి పేస్ట్ చేశారా, ఎండు కొబ్బరి? పచ్చి కొబ్బరి. పచ్చి కొబ్బరి జీడిపప్పు. అవును. ఓకే, కొంచెం సాల్ట్, పసుపు, సరిపడా కారం. ఇంక ఇందులో పచ్చిమిర్చి ఏమి యాడ్ చేసుకోలేదండి. ఓకే, ధనియాల పొడి, గరం మసాలా, కొంచెం వాటర్ అండి. ఇది కలుపుతుండండి అడగండి. ఇంకొద్దిగా కొంచెం పేస్ట్లన్నీ రెడీ చేసి పెట్టుకుంటే చాలా ఫాస్ట్గా అయిపోతుందేమో. అవునండి, రెడీ చేసి పెట్టుకుంటే వితిన్ మినిట్స్లో చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇది అయిపోయిందా కూర? అంతే అండి. ఏమిటి కళ్యాణి గారు, మీకు ఎక్కువ వంటింట్లో ఉండటం ఇష్టం లేదా? లేదండి. ఎందుకు? మళ్ళీ మీ ప్రోగ్రామ్ చూడాలి కదా, పని చేసేసుకొని. మా ప్రోగ్రామ్ చూసి వంట చేయొచ్చుగా, ఎందుకంటే రోజు అలా చూపిస్తున్నాం కదా, ముందే ఇంగ్రీడియంట్స్ రెడీ చేసి పెట్టుకోమని. అంటే 1 వరకు టైం ఎక్కువ అయిపోతుందండి. ఓ పాపం. సరే, మా ప్రోగ్రామ్ మీకు ఎంత ఇష్టమన్నా కొంచెం అప్పుడప్పుడు ఇట్లా అంటే అదేలేండి, ఈజీగా టేస్టీగా చేసుకోవాలి. మా కాన్సెప్ట్ కూడా అదే కదా. మీరు మా ప్రోగ్రామ్ బాగా ఫాలో అవుతున్నారని మాకు అర్థమైపోయింది. ఎందుకంటే చక్కగా ఇట్లా అన్ని చేసుకుంటే పెద్ద స్టవ్ దగ్గర అయిపోతుంది, మనం ఎక్కువసేపు వంటింట్లో ఉండక్కర్లేదు. ముఖ్యంగా ఇప్పుడు సమ్మర్ రాబోతోంది, ఇంకా చింతపండు గుజ్జు. సో కుర్మాలో కొద్దిగా మనకు పులుపు ఉండాలి కాబట్టి మీరు ఈ పులుపు సెలెక్ట్ చేసుకున్నారా? అవునండి. నైస్ నైస్. టమాటా కూడా ఉంది. అదే టొమాటో, పెరుగు ఇట్లా యాడ్ చేస్తూ ఉంటారు కదా. సో మీరు టొమాటో ఇంకా చింతపండు వేసారు. నైస్ నైస్. మీ వారేం చేస్తూ ఉంటారు? మా వారు సీడ్ వర్క్స్ ఇండస్ట్రీలో చేస్తున్నారు, అసిస్టెంట్ మేనేజర్. పేరేమిటి? శశికాంత్ అండి. పిల్లలు ఉన్నారా? 2 బాబులు. ఏం చదువుతున్నారు? 6th, 4th. ఏం పేర్లు? సాయి వికాస్, తేజస్వరూప్. సో అందరికి చక్కగా పొద్దున్నే డబ్బాలు కట్టించేసేసి హాయిగా రిలాక్స్ అయ్యి టీవీ చూస్తూ ఉంటారు అనమాట. సూపర్. ఏమైనా మర్చిపోయారా? లేదండి. కొత్తిమీర, పుదీనా అది దింపేసిన తర్వాత యాడ్ చేస్తారా? ఓకే. మా అత్తయ్యకి మీరంటే చాలా చాలా ఇష్టం అండి. ఆవిడ పేరు సరస్వతి గారు. సరస్వతి గారు, హాయ్ చెప్పండి. నమస్కారం. హాయ్, బాగున్నారా? చూస్తుండండి ఇలాగే మా ప్రోగ్రామ్ మంచి మంచి వంటలు చేసి చూపిస్తూ ఉంటాం. మా పిల్లలకి కూడా చెప్పండి. తప్పకుండా. వికాస్, తేజ మీ ఇద్దరికి కూడా హాయ్. మంచి మంచి వంటలు మమ్మీతో అడిగి చేయించుకొని తినండి. అడుగుతారండి. అదే అందుకే చెప్తున్నాను, మళ్ళీ పనిమాల. ఇప్పుడు నేను చెప్పానని మళ్ళీ చేయమంటారు మిమ్మల్ని, అది అందుకని చెప్పాను అనమాట. అప్పుడు ఎప్పుడు ఒకరోజు కూడా మిస్ అవ్వరు ఇంకా మీరు. అవునా? కొత్తిమీర, పుదీనా. అవునండి. నైస్ నైస్. కాజు వేసాం గార్నిష్ కి అలా. ఓకే, సో రాజ్మా కుర్మా. నైస్. ఓకే అండి, మరి రాజ్మా కుర్మా రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. రాజ్మా కుర్మా తయారు చేసే విధానం: ముందుగా టొమాటో, ఉల్లిపాయ, జీలకర్ర, ఎండుమిరపకాయలు నూనెలో వేయించి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్ వేసి వేగనివ్వాలి. దీనిలో ఉడికించిన రాజ్మా, కాజు, కొబ్బరి పేస్ట్, పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. తర్వాత ఉప్పు, చింతపండు గుజ్జు వేసి కాస్త మగ్గనివ్వాలి. ఆపై కొత్తిమీరతో, పుదీనాతో గార్నిష్ చేసుకుంటే రాజ్మా కుర్మా రెడీ. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. మీకోసం మరో చిట్కా. టమాటోలు బాగా పండిపోయాయి, ఇప్పుడు వండుకునే అవసరం లేదు, ఇంకో 1 రోజుల పాటు నిల్వ ఉండాలి అనుకున్నారనుకోండి. ఆ టమాటోల్ని పేపర్లో చుట్టి నిల్వ ఉంచినట్లయితే అవి వడిలిపోకుండా ఇంకో 2 రోజుల పాటు ఫ్రెష్గా ఉంటాయి. ఓకే అండి, మరి రాజ్మాతో ఒక వంట చూసారు కదా, ఇప్పుడు నెక్స్ట్ వెరైటీ చూద్దాం. సో వినీల గారు రెడీయా? మీరు రెడీ అండి. మీరేం చేస్తారు రాజ్మాతో? నేను ఆలు రాజ్మా కర్రీ చేస్తానండి. ఆలు రాజ్మా కర్రీ, మంచి టేస్టీ కాంబినేషన్. ఓకే ఓకే, మరి ఆలు రాజ్మా కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఆలు రాజ్మా కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన రాజ్మా 1 కప్పు, ఉడికించిన బంగాళదుంప 1, తరిగిన టొమాటోలు 2, తరిగిన ఉల్లిపాయ 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్,
ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, పోపు దినుసులు 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, చీజ్ కొద్దిగా. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో వినీల గారు మొదలు పెడదామా? ఇది చాలా ఈజీ అండి ప్రిపేర్ చేయడానికి. అంతేనా? మీ ఇద్దరు చక్కగా మంచి ఈజీ వంటలు చేద్దాం ఫిక్స్ అయ్యారు. రాజ్మా వచ్చింది, లక్కీగా రాజ్మా వచ్చింది కదా. అప్పుడప్పుడు అలా వస్తుంటాయి. ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. ఓకే, ఆయిల్ వేడయ్యాక ఆవాలు, జీలకర్ర ఓకే కొంచెం. మీ ఇద్దరు ఎప్పటి నుంచి ఫ్రెండ్స్? యాక్చువల్ గా మా హస్బెండ్స్ వాళ్ళు కొలీగ్స్ అన్నమాట. వాళ్ళ ద్వారా మేము పరిచయం అయ్యాము. ఉల్లిపాయ ముక్కలు ఏంటంటే ఇప్పుడు వాళ్ళిద్దరు సేమ్ ఆఫీస్ కాదు, కానీ మా ఫ్రెండ్షిప్ మాత్రం కొనసాగుతుంది. వాళ్ళిద్దరు కూడా అలాగే ఫ్రెండ్స్ లా ఉండుంటారు. వాళ్ళకన్నా ఎక్కువ మేము కలిసాము. బేసిక్ గా ఎప్పుడు అంతే కదా, తొందరగా లేడీస్ తొందరగా ఎక్కువ అటాచ్డ్ అయిపోతారు. కొంచెం ఇది ఫ్రై అవ్వాలంటే కొంచెం సాల్ట్ వేస్తే త్వరగా ఫ్రై అవుతుంది. అవును. సో మీ ఇద్దరు అలా ఫ్రెండ్స్ అయ్యారనమాట. అవునండి. గుడ్ గుడ్. మాకు కిట్టి పార్టీస్ జరుగుతూ ఉంటాయి మంత్లీ. సో అందరు ఆ కిట్టి పార్టీస్ లో డిఫరెంట్ స్టేట్స్ వాళ్ళు ఉన్నారు. డిఫరెంట్ స్టేట్స్, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్ర, తెలంగాణ అంతా ఉన్నారు. సో ప్రతి కిట్టి పార్టీలో సెలెక్ట్ చేస్తూ ఉంటాం నెక్స్ట్ మంత్ ఎవరి ఇంట్లో ఏం చేయాలి కర్రీ అని చెప్పేసి. ఉంటాం. మీ అందరికి ఆ పనంతా ఈజీ చేసేయడానికే మేము ఇన్ని రకాల వంటలు చూపిస్తున్నాం రోజు. ఈజీ కదా అండి. ఎందుకంటే కాదు, ఆలోచిస్తూ ఉంటే గబుక్ ఎన్ని ఐడియాస్ వస్తాయి, అన్ని రావు. అంటే గబుక్ మనకి ఆ ఆలోచన ఉందా, సడన్ గా వేరే ఒక ఇంగ్రీడియంట్ గురించి తట్టదు. అదే ఇప్పుడు టీవీలో చూస్తే ఎంత ఈజీగా అరే అవును కదా అనిపిస్తుంది కదా. బేసిక్ గా నేను టీచర్ నండి ఫస్ట్ నుంచి స్టార్టింగ్. మా పిల్లలు పెద్దగా అవుతున్నారు. పాప 8th క్లాస్, బాబు 3rd అన్నమాట. ఓహో. సో వాళ్ళకి నేను జాబ్ చేయడం వల్ల సరిగ్గా ఇబ్బంది అవుతుందని చెప్పేసి నా జాబ్ మానేసి. ఏ టీచర్ మీరు? నేను ప్రైమరీ నారాయణ స్కూల్ టీచర్. ప్రీ ప్రైమరీయా? ప్రైమరీ. ఓకే. ఇప్పుడు హౌస్ వైఫ్. నైస్. సో కొంచెం రిలాక్స్ అన్నమాట ఇప్పుడు. ఫ్రై నెక్స్ట్ టొమాటోస్. సో ఏం పేరు మీ పిల్లల పేర్లు? మా పాప జ్ఞానశ్రీ అండి. జ్ఞానశ్రీ. ఓ నైస్. సో ఇప్పుడు వాళ్ళిద్దరు హ్యాపీయా అండి? పాప చాలా హ్యాపీ అండి. ఎందుకంటే తన మీద చాలా కేర్ ఎక్కువ అయిపోయింది. అంతకుముందు ఏది ఉంటే అది రెడీమేడ్ గా చేసి పంపించడం అయ్యేది. ఇప్పుడు చక్కగా స్కూల్ నుంచి రాగానే మీరే ఉంటారు, స్కూల్ నుంచి వెళ్ళేటప్పుడు చక్కగా ఉంటారు. వాళ్ళ ఫాదర్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఓకే ఓకే. సో మీ వారు కూడా ఇప్పుడు జాబ్స్ చేంజ్ అయిపోయారా? ఎక్కడ చేస్తున్నారు? మాన్సాంటో సీడ్ కంపెనీలో ప్లాంట్ మేనేజర్. ఓకే ఓకే. పేరు? తులసిరామ్ గారు. ఓకే నైస్. మీకు చెన్నై అండి, స్టడీస్ అంతా చెన్నై, ఇక్కడ సెటిల్డ్ అన్నమాట. మా అత్తయ్యకి వంటలు అంటే చాలా ఇష్టం. అందులో రాజుగారి వంటలు అంటే ప్రత్యేకంగా తను పర్టికులర్ గా ఆ రోజు చూడాల్సిందే. సో ప్రతిరోజు రాజుగారి వంటలు టెన్షన్ గా చూసేస్తారనమాట. సూపర్. సో అయితే మీ వారు అంటే తమిళనాడు వంటలు ఏమన్నా వండమని అడుగుతూ ఉంటారా? పెళ్ళైనప్పుడు చాలా, మ్యారేజ్ అయినప్పుడు చాలా ప్రాబ్లం అయింది. మరి వాళ్ళ వంటకి మా వంటకి చాలా డిఫరెన్స్. మాది వచ్చి వరంగల్ అన్నమాట. మమ్మీ వంటకి మా అత్తయ్య వంటకి చాలా అంటే చాలా డిఫరెన్స్. సో ఆయన వచ్చి సరిగ్గా తినపోయేవారు. ఇంకా నేను తంటాలు పడి మా అత్తయ్య దగ్గర నేర్చుకొని మొత్తానికి తమిళనాడు వంట అంతా నేర్చుకున్నారా? సూపర్. ఏమి ఇష్టం మీ ఆయనకంటే ఆ డిషెస్ లో బాగా? ఎక్కువ దోశ అండి. దోశ, పొంగల్, సాంబార్, రసం. సాంబార్ ఉన్న రసం కావాలంటారు. అవును, అదేమిటో మరి. ఇప్పుడు దీంట్లో ఏమేద్దాం? రాజ్మా. ఇప్పుడు తమిళనాడు వంటలన్నీ అయిపోయినాయా అంటే మర్చిపోయారా? అప్పుడప్పుడు చేస్తుంటారు. ఇప్పుడు ఆయన హ్యాపీయా? అంటే హ్యాపీ అండి. ఓకే. ఇది కొంచెం ఫ్రై అయ్యాక సాల్ట్ వేసి. ఓకే. మరి మీకు జాబ్ చేసి మానేశారు కదా, ఏం బోర్ కొట్టట్లేదా? ఫస్ట్ లో అనిపించిందండి, చాలా లోన్లీనెస్ బాగా ఫీల్ అయ్యాను. కానీ ఇప్పుడు ఇంకా పిల్లలు ఇంపార్టెంట్ కదా అనేసి టీవీ చూడడం అలా అలవాటు చేసేస్తున్నారు. ఇంకా ఫ్రెండ్స్ తో చాట్ చేయడం.
సో ఇప్పుడు సాల్ట్ రాజ్మాలో కూడా కొద్దిగా salt. అందుకే కొంచెం వేసాను. ఓకే ఓకే. మిర్చి పౌడర్. సో మీ పిల్లలు అన్ని రకాల వంటలు తింటారండి? తినరండి. అది పాపకి ఇష్టమైంది బాబుకి ఇష్టం ఉండదు, బాబుకి ఇష్టమైంది పాపకి ఇష్టం ఉండదు. అది ఎక్కడ ఇంట్లో ఉండేది. అప్పుడు ఏం చేస్తూ ఉంటారు? ఇంకొక పూట వాళ్ళకి ఇష్టమైంది, ఒక పూట వాళ్ళకి ఒక పూట వీళ్ళకి. అంటే బాబు పర్వాలేదండి, కొంచెం నచ్చ చెప్తే వింటాడు. పాప మాత్రం పేచి ఆకలిని అలాగే పట్టేసుకుంటది. అది ఇష్టం లేదు. ఇప్పుడు 7 days ఉంటాయి కదా, 7 days ని డివైడ్ చేసుకోవాలన్నమాట. ఒక రోజు మీకు, ఒక రోజు మీ వారికి, ఒక రోజు మీ పాపకి, ఒక రోజు మీ బాబుకి, ఒక రోజు ఇద్దరికి ఇష్టమైన పొద్దున సాయంత్రం. సండే ఏమో అందరికి ఇష్టమైన కామన్ రెసిపీ చేసుకోవాలి. ఇప్పుడు హాయిగా ఉంటుంది. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసాను, స్పైసీగా ఉంటుంది. ఓకే. ఇంకా నయ్యం, మీకు 2 పిల్లలు, అప్పుడప్పుడు 4 పిల్లలు అని చెప్తూ ఉంటారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు 3 పిల్లలు, 4. అది నేను అప్పుడు అడుగుతాను ఎలా మేనేజ్ చేస్తారంటే, ఇంకంతే, ఒక రోజు ఒకళ్ళు ఇద్దరికి ఇష్టమైనవి, ఇంకో రోజు ఇంకో ఇద్దరికి ఇష్టమైనవి, అట్లాగా. పిల్లల టేస్ట్ బ్యాలెన్స్ చేయడం చాలా కష్టం కదా. అండ్ ఈ మధ్య ఇప్పుడు మరి చిన్న చిన్న పిల్లలే ఎక్కువ టేస్ట్లు అడిగేస్తున్నారు. కొంచెం ఆలు. ఓకే. ఇది ఎక్కువ బ్రెడ్ ఉంటుంది కదండి, బ్రెడ్ లో శాండ్విచ్ టైప్ లో పెట్టుకొని తింటే పిల్లలు చాలా ఇష్టం ఉంటుంది. ఓకే. గీత గారు, మా ఫ్రెండ్స్ ఇద్దరం వచ్చాం కదా, మేము ఫ్రెండ్స్ కారణమైన వాళ్ళకి, ఆ ఫ్రెండ్స్ కి మీరు హాయ్ చెప్పండి. ఓహో, తప్పకుండా. తులసిరామ్ గారు, మీ వారి పేరు ఏంటన్నారు? శశికాంత్ గారు, తులసిరామ్ గారు, మీ ఇద్దరికి కూడా హాయ్. కొంచెం ధనియా పౌడర్, గరం మసాలా. ఓకే, ధనియాల పొడి, గరం మసాలా. ఇంకా ఇట్లా పరిచయం అయిన వాళ్ళు ఇంకెవరైనా ఉన్నారా? ఇంకొకరు ఉన్నారు, అంటే తను రీసెంట్ గానే పరిచయం అయ్యారు. ఈవిడ ఎక్కువ అనమాట. యాక్చువల్ గా వాళ్ళ పిల్లలు మా పిల్లలు సేమ్ స్కూల్ అండి. ఓ, సో అయితే ఆల్మోస్ట్ అంటే స్కూల్లో పికప్ డ్రాప్లు ఉంటే ఎవ్రీడే కలుస్తారు అనమాట. సో చీజ్ మన చాయిస్, మనం దేంట్లోకి తీసుకుంటున్నామో కాంబినేషన్ బట్టి యాడ్ చేసుకుంటే బాగుంటుంది. కొత్తిమీర, ఆలు రాజ్మా కర్రీ రెడీ. టేస్ట్ చేసి చెప్పండి. తప్పకుండా. ఓకే, మరి ఆలు రాజ్మా కర్రీ కూడా రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. ఆలు రాజ్మా కర్రీ తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి, పోపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు వేసి, వేగాక పసుపు, టొమాటో ముక్కలు వేసి వేగనివ్వాలి. దీనిలో ఉడికించిన రాజ్మా, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగనివ్వాలి. తర్వాత ఉడికించిన బంగాళదుంపలు మెదిపి వేయాలి. ఆ తర్వాత ధనియాల పొడి, గరం మసాలా వేసి బాగా కలిపి కాస్త మగ్గనివ్వాలి. ఆపై చీజ్, కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఆలు రాజ్మా కర్రీ రెడీ. ఓకే అండి, మరి చూసారు కదా రాజ్మాతో 2 వంటల్ని కూడా. ఇంకా లేట్ చేయకుండా టేస్ట్ చూసేస్తాము అండ్ ఏది ఎలా ఉందో చెప్పేస్తారు రాజు గారు. సో రాజు గారు, ఒకటేమో ఆలు కాంబినేషన్ లో కర్రీ రాజ్మాతో, ఓకే, ఇక్కడేమో కుర్మా. ఓకే, సో ముందు కుర్మా చూసేద్దాం. పుల్లపుల్లగా ఉంది. పేస్ట్ వేసారు కదా ఒకటి, సో దానివల్ల కొంచెం డిఫరెంట్ టేస్ట్ వచ్చింది. టేస్ట్, యా. సో ఇప్పుడు ఆలు కాంబినేషన్. యా, బాగుంది విత్ చీజ్, వెరైటీగా. నైస్, ఇద్దరు బాగా చేశారు. సో చాలా బాగుంది, 2 డిష్ కూడా చాలా బాగున్నాయి. యా. సో ఒకటి ఏంటంటే కొంచెం రోటీస్ కి ఎక్కువ బాగా పోతుంది. సో ఆలు కాంబినేషన్ లో, లేదా స్నాక్ లా తీసుకోవచ్చు. యాక్చువల్గా ఉట్టిస్తున్నా కూడా బాగానే ఉంది, బాగుంది. స్నాక్ లా తీసుకుంటే బాగుంటుంది. ఇంకోటి ఇది రోటీస్ కానీ లేదా రైస్ ఐటమ్ బాగుంటుంది, అంటే కుర్మా ఐటమ్. కుర్మా 2 బాగున్నాయి, ఇద్దరు బాగా చేశారండి. సో రెండిట్లోకి కొంచెం కుర్మా కొంచెం బెటర్ గా ఉంది. ఓకే. సో ఈ ఆలు కాంబినేషన్ దాంట్లో కొంచెం సాల్ట్ కొద్దిగా పడాలి. బట్ 2
బాగుంటాయి. సో కళ్యాణి గారు విన్నర్ అన్నమాట. Congrats. థ్యాంక్ యూ. ఓకే, సో కళ్యాణి గారు మీకు ఈటీవీ అభిరుచి నుంచి ఈసారి గిఫ్ట్ అండి. థ్యాంక్ యూ. యూ వెల్కమ్. వినీల గారు మీకు కూడా ఈటీవీ నుంచి గిఫ్ట్. సో థ్యాంక్స్ మీ ఇద్దరికి కూడా మా షోలో పార్టిసిపేట్ చేసినందుకు. మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు కూడా థ్యాంక్ యూ. వెల్కమ్. ఓకే అండి, మరి చూసారు కదా రాజ్మాతో వెరైటీస్, మీరు కూడా ట్రై చేయండి. మరి అలాగే ఊరించే వంటలో పార్టిసిపేట్ చేయాలంటే మాకు ఎస్ఎంఎస్ చేయండి. ఎస్ఎంఎస్ డీటెయిల్స్ ఏబిఆర్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579 కి ఎస్ఎంఎస్ చేయండి. టేస్టీ వెరైటీస్ చూస్తున్నారు కదండి, ఇప్పుడు ఇంకొక మంచి చిట్కా చూద్దాం. మీకోసం ఎంటీఆర్ మసాలా వారి చిట్కా. నెయ్యి ఎక్కువ కాలం ఫ్రెష్గా ఉండాలి అంటే నెయ్యి ఉంచిన గిన్నెలో చిన్న బెల్లం ముక్క వేసి ఉంచాలి. ఇలా చేయడం వలన నెయ్యి ఎక్కువ కాలం తాజాగా ఉంటుంది. ఓకే అండి, మరి ఈరోజు మనం చూసిన వంటల్లో పోషక విలువలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఈరోజు వంటలు పిండి వంటలు చూసిన వంకాయ కరివేపాకు పొడి కూరలోని పోషక విలువలు అంటే తెలుసుకుందాం. ఫస్ట్ థింగ్ అండి, చాలా చక్కటి కాంబినేషన్ వంకాయలు కరివేపాకు, తర్వాత జీలకర్ర పొడి, ధనియాల పొడి, వెల్లుల్లి. సింపుల్గా సూపర్గా ఉందండి. కరివేపాకు రోజు తీసుకుంటే ఏమవుతుందంటే ఫస్ట్ థింగ్ మనకు జుట్టు బాగా పెరుగుతుంది. హెయిర్ ఫాల్ ఎక్కువ ఉన్న వాళ్ళందరికీ కూడా మీకు వంటింట్లోనే మీకు అందుబాటులోనే చక్కటి ఔషధం అనేది ఉందండి. అదేంటంటే కరివేపాకు. ఎందుకు అంటే జుట్టు బాగా పెరగడానికి మనకు 2 థింగ్స్ కావాలి. ప్రోటీన్ కావాలి, అదే టైంలో ఐరన్, ఇనుము కూడా కావాలి. సో కరివేపాకులో చాలా ఎక్కువ ఐరన్ కంటెంట్ అనేది ఉంటుందండి. సో ఈ రెండు కూడా రోజు మన డైట్లో ఉండేలాగా చూసుకుంటే హెయిర్ ఫాల్ చాలా మటుకు మనం రెడ్యూస్ చేసుకోవచ్చు. సో వంకాయలతో పాటు కరివేపాకు సూపర్. క్యాలరీస్ అంటారా, ఇందులో అసలు క్యాలరీస్ లేనట్టే. చాలా సింపుల్గా సులభంగా జీర్ణమయ్యే విధంగా 100 క్యాలరీస్ లోపే ఎంటైర్ డిష్ ఉండే విధంగా ఉందండి. అలాగే స్వీట్స్ అండ్ స్నాక్స్లో మీరు ఒక ఎక్సలెంట్ చాలా చాలా చక్కటి స్నాక్ చూసారు. అదేంటంటే పన్నీర్ స్టఫ్డ్ కీరా. ఒక పర్ఫెక్ట్ స్నాక్ అండి ఇది. సింపుల్గా కీరాలో పన్నీర్ తురుము, తర్వాత చాట్ మసాలా, కొంచెం అల్లము, జీలకర్ర వేసేసుకుంటే రుచికి రుచి ఒక మంచి స్నాక్. ఒక పర్ఫెక్ట్ స్నాక్ ఎలా ఉండాలి అంటే మనకు అందులో ప్రోటీన్ ఉండాలండి. మనకు కాన్సన్ట్రేషన్ కానీ రోజంతా పనిచేయడానికి కానీ శక్తి కావాలి, నో డౌట్. సో అలాంటప్పుడు ఈ స్వీట్స్ అండ్ స్నాక్స్లో డీప్ ఫ్రైడ్ బజ్జీలు, బోండాలు తింటే ఏమవుతుందంటే టయర్డ్గా, లేజీగా ఫీల్ అవ్వడమే అవుతుంది. అదే మనం ఇలాంటివి తాజాగా ఒక మంచి వెజిటబుల్తో పాటు ప్రోటీన్ తీసుకున్నామంటే ఏమవుతుందంటే యూ విల్ ఫీల్ వెరీ వెరీ ఎనర్జెటిక్. చాలా చక్కటి స్నాక్ అని చెప్పచ్చు. నోట్ చేసుకొని ట్రై చేయండి. ఊరించే వంటలో రాజ్మాతో 2 రకాలు చూశారు. సో ఏది మనకు చాలా హెల్దీ, ఇందులో ఏమైనా డిఫరెన్సెస్ ఉన్నాయా అని చూసుకుంటే ఆలు రాజ్మా కర్రీ అండ్ రాజ్మా కుర్మా. రాజ్మా కుర్మాలో రాజ్మా, కొబ్బరి, కాజు, ఆనియన్స్, టొమాటోస్, జీలకర్ర పొడి, ధనియాల పొడి. ఇప్పుడు మనకు అగైన్ ఈ కొబ్బరి, కాజు అనేది డెఫినెట్లీ ఆలుతోటి కాజు వేసుకుంటే ఇట్ విల్ బి టేస్టీ అండి. బట్ యూ విల్ బి యాడింగ్ అన్నెసెసరీ క్యాలరీస్. సో అది గనక మనం తగ్గించుకుంటే ఈ కాంబినేషన్ నిజంగా చాలా బాగుంది. సో రాజ్మా కుర్మా పర్వాలేదండి, నాట్ అంటే అంత ఫ్యాటీగా ఏం లేదు, బాగానే ఉంది. ఆలు రాజ్మా కర్రీలో బంగాళదుంపలు, రాజ్మా, టొమాటోస్, ఇంకా జీలకర్ర పొడి, ధనియాల పొడి. చాలా సింపుల్గా, టేస్టీగా, సూపర్ హెల్తీగా ఉందని కూడా చెప్పచ్చు. సో ఆలు రాజ్మా కర్రీ అండ్ రాజ్మా కుర్మా 2 కూడా బాగున్నాయండి. బెస్ట్ థింగ్ ఏంటంటే ఇవాళ మీరు చూసిన స్వీట్స్ అండ్ స్నాక్స్లో పన్నీర్ స్టఫ్డ్ కీరా చాలా చాలా హెల్తీగా అండ్ ఇన్ఫ్యాక్ట్ దానికి కుకింగ్ కూడా పెద్దగా అవసరం ఉండదండి, తాజాగా చేసేసుకోవచ్చు. వంటలు పిండి వంటలు చూసిన వంకాయ కరివేపాకు పొడి కూర కూడా సూపర్. సో యాక్చువల్లీ 4 రెసిపీస్ కూడా బాగున్నాయండి, నోట్ చేసుకొని ట్రై చేయండి. ఊరించే వంటలో పార్టిసిపేట్ చేసే అవకాశం రాని ప్రేక్షకులు ఒక టేస్టీ వంటని మాకు మెయిల్ ద్వారా గానీ లేదా లెటర్ ద్వారా గానీ రాసి పంపించండి. ఒక మంచి బహుమతి గెలుచుకోండి. రాజుగారు ఈరోజు 2 వంటలు బాగున్నాయి, కానీ కీరాతో చేసుకున్న వెరైటీ చాలా టేస్టీగా ఉంది. అండ్ కీరాతో ఇలా స్నాక్ లా చేసుకోవడం కూడా కొంచెం ఫ్రై చేసి స్టఫ్ చేసుకొని కొంచెం అంటే కొత్త వెరైటీ. అవును, బాగుంది రాజుగారు. థ్యాంక్ యూ అండి. ఓకే అండి, మరి చూసారు కదా ఇవాళ వెరైటీస్ ని, మీరు కూడా నోట్ చేసుకుని ట్రై చేయండి. మరి అలాగే మా ప్రోగ్రామ్ పై మీ అభిప్రాయాన్ని మాకు రాసి పంపించండి. మా అడ్రస్ ఎంటీఆర్ మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 50152.